సమాంత గ్లామర్ ను రెండు రకాలుగా చెప్పొచ్చు. డివోర్స్ కు ముందు, తర్వాత. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ గుప్పించింది. హద్దులు దాటి అక్కినేని ఫ్యాన్స్ తో ట్రోల్ కావాల్సి వచ్చింది. అయితే విడాకుల తర్వాత సమాంత లక్ష్యం మారింది. అల్ట్రా గ్లామర్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. సమాంత చేతిలో సినిమాలున్నా లేకపోయినా, నటిస్తున్నా రెస్ట్ తీసుకున్నా ఎప్పుడూ వార్తల్లో ఉండాల్సిందే. తనను ఎవరూ మర్చిపోకుండా ఏదో ఒక పోస్టుతో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పట్లో మర్చిపోకుండా గ్లామర్తో గుర్తు చేస్తూనే ఉంటుంది. డివోర్స్ తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచేసింది శామ్. ఆ మధ్య మలేషియా ట్రిప్లో బికినీ స్టిల్స్ను పోస్ట్ చేస్తే రకరకాల కామెంట్స్ వచ్చాయి. సినిమాలున్నా లేకపోయినా ఎంజాయ్మెంట్ అంటే శామ్దే. చేతి నిండా సినిమాలుంటే కమిట్మెంట్స్ తర్వాతే ఎంజాయ్మెంట్. ఒక్క సినిమా లేకపోవడంతో ఏడాది నుంచి హాలిడే ట్రిప్స్, మరోవైపు యాడ్స్, ఫోటోషూట్స్ అంటూ బిజీగా గడిపేస్తోంది. ఖుషీ తర్వాత తెలుగునే కాదు మరో లాంగ్వేజ్లో కొత్త సినిమా సైన్ చేయలేదు. వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్లో ప్రస్తుతం బిజీగా ఉంది శామ్. హాట్ వెబ్ సిరీస్ కోసం అల్ట్రా గ్లామర్ లుక్స్ తో ఇప్పటి నుంచే హీట్ ఎక్కిస్తూ సిటాడెల్ కు తనదైన స్టైల్లో ప్రమోషన్ ఇస్తోంది శామ్. ఇక సమాంత కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్లైంది. ఈ మధ్య తన సినిమా జర్నీపై ఓ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం మయోసైటిస్ తో చికిత్స తీసుకుంటున్న శామ్ సినిమాలకు దూరంగా ఉంటోంది. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సమాంతకు మయోసైటిస్ అటాక్ అయింది.